నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరు. ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు. ఆ కమిషనర్ గారికి చెప్పు, కమిషనర్ కి చెప్పు. చైతన్య వచ్చిందనా? తప్పుకోబే, ఇప్పుడు రండి. నేను కాదు బే, నువ్వు ఫినిష్, నీ ఉద్యోగం ఫినిష్. కాల్చండి సార్, కాల్చండి. మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి. అన్నా వీడి మాటలు అస్సలు నమ్మొద్దన్నా. నువ్వేం చెప్తావు బే? వీడేం చెప్తాడు నేను చెప్పనా సార్? మొన్న అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు, పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు, ఇవాళ రాత్రి ఏదో ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు. వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు. అంతే కదరా? ఏదన్నా వయసుకుని చెప్పా. ఏం చెప్పినా నమ్మొద్దా? బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందా? నువ్వేం చెప్తావా? దెమ్మడు దమ్మడు దెమ్మడు దమ్మడు అని కొడతాడు, హ్యాండ్ ఇస్తాడు, డమ్మా డక్క అని తిడతాడు, ఏదో మాయ చేస్తాడు. వీడో పెద్ద గ్లాడియేటర్ గాడు అన్నా అంటావు. అంతే కదరా? చెప్పుకో. అసలు ఎవడ్రా నువ్వు? శభాష్! ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ అడిగారా సార్? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? అన్నా వీడేం చెప్పినా నమ్మొద్దన్నా. చైతన్యని కిడ్నాప్ చేసింది వీడేనా? హలో, కాదని చెప్పానా? అసలు కాదని చెప్పానా? చేదు నేనే కిడ్నాప్ చేసిందా? ఎందుకు? మీ చుట్టూ ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి. సార్, లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది. చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా. బండి తెచ్చుకో. వస్తాను సార్. చేతు బాయ్. అన్నా బైక్ రేపటి నుంచి ఈ పొజిషన్ మార్చండి రా. పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా? నాది కాదు, నీది.